కడతాల్ టౌన్ నుండి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, కడతాల్ టోల్ ప్లాజా నుండి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో శ్రీశైలం హైవే ఫేసింగ్తో ఉన్న లేఅవుట్లో ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. దిస్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ జేవిడి టౌన్షిప్. 50 ఏకర్స్లో ఫుల్లీ డెవలప్డ్ డిటిసిపి అండ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇంకా ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉండడం దీని ఫ్యూచర్ వాల్యూని మరింత స్ట్రాంగ్గా చేస్తుంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్కి మరో 2 కొత్త ఫేజెస్ కూడా రాబోతున్నాయి. ఆ ఫేజెస్ కంప్లీట్గా FCDA పర్మిషన్స్తో డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఇన్వెస్టర్స్లో ఇది మరింత కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. తుక్కుగూడ ORR ఎగ్జిట్ నెంబర్ 14 నుండి కేవలం 30 మినిట్స్ డ్రైవ్లో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కేవలం 40 మినిట్స్ డ్రైవ్లోనే ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంది. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్కి ఒకే ప్రశ్న, శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? అదే విషయాన్ని ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హైదరాబాద్ సిటీ వేగంగా సౌత్ డైరెక్షన్లో ఎక్స్పాండ్ అవుతుంది. దాంతో శ్రీశైలం హైవే బెల్ట్కి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఫ్యూచర్లో హైవే ఎక్స్పాన్షన్ అండ్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్పై ప్రపోజల్స్ ఉండడం, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ దగ్గరలో ఉండడం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అడ్వాంటేజ్, ఓఆర్ఆర్ యాక్సిస్ ఈజీగా ఉండడం, ఈ అన్ని కారణాల వల్ల ఈ ప్రాంతం ఫ్యూచర్ గ్రోత్ కారిడార్గా వేగంగా డెవలప్ అవుతుంది. ఇలాంటి డెవలపింగ్ కారిడార్స్లో, అది కూడా హైవే ఫేసింగ్ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఫ్యూచర్ అప్రిషియేషన్కి స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న అసెట్ని సెక్యూర్ చేసుకున్నట్టే. ముఖ్యంగా జేవిడి టౌన్షిప్ లాంటి అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల సేఫ్టీ, గ్రోత్ అండ్ ఫ్యూచర్ వాల్యూ, ఈ 3 అడ్వాంటేజెస్ ఒకేసారి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలం హైవేపై ఇప్పుడు మరింత ఫోకస్ పెరిగింది. ప్రస్తుతం ఈ హైవేని ఫ్యూచర్లో 4 లైన్ అండ్ 6 లైన్ స్టాండర్డ్స్కి అప్గ్రేడ్ చేసే ప్రపోజల్స్ డిస్కషన్లో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, కల్వకుర్తి, మన్ననూరు, శ్రీశైలం కారిడార్కి కనెక్టివిటీ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. నల్లమల ఫారెస్ట్ ప్రాంతంలో కూడా ఎలివేటెడ్ కారిడార్ కాన్సెప్ట్స్ అబ్జర్వేషన్లో ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ రూట్కి మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి ప్రయాణిస్తుండగా బెటర్ రోడ్స్, ఫాస్టర్ ట్రావెల్, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఈ ప్రాంతాల వాల్యూని మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే శ్రీశైలం హైవే బెల్ట్లో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వారు ఫ్యూచర్ గ్రోత్ని ముందుగానే గుర్తిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్స్ అని చెప్పొచ్చు. కనెక్టివిటీ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రాపర్టీ వాల్యూ కూడా వేగంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫ్యూచర్ గ్రోత్ కారిడార్స్లో శ్రీశైలం హైవే పేరు బలంగా వినిపిస్తున్న ఈ సమయంలో సరైన లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మీ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ డిసిషన్ కావచ్చు. అది కూడా హైవే ఫేసింగ్ లేఅవుట్ అయిన జేవిడి టౌన్షిప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ పెట్టుబడికి మరింత బలం, మరింత ఫ్యూచర్ అప్రిసియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైవే కనెక్టివిటీ, ర్యాపిడ్ డెవలపింగ్ సరౌండింగ్స్, స్ట్రాటజిక్ లొకేషన్ అడ్వాంటేజ్, ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్, ఈ 4 అడ్వాంటేజెస్ కలిస్తే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మరింత పవర్ఫుల్ అసెట్గా మారుతుంది. ఈరోజు మీరు తీసుకునే ఒక మంచి డిసిజన్ రేపటి మీ ఫ్యామిలీ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావచ్చు. ఈ ప్రాజెక్టులో మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుండి ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే బేస్ ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 20,000 పర్ స్క్వేర్ యార్డ్గా ఉంది. పేమెంట్ మోడ్ ఆధారంగా స్లైట్ నెగోషియేషన్ అవకాశం కూడా ఉంటుంది. హైవే ఫేసింగ్ లొకేషన్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధి, ఫాస్ట్ గ్రోయింగ్ కారిడార్, డిటిసిపి అండ్ డెరా అప్రూవల్స్, ఈ అన్ని అడ్వాంటేజెస్ కలిపి చూస్తే జేవిడి టౌన్షిప్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టివ్లో చాలా ప్రామిసింగ్ ప్రాజెక్ట్గా ఉంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ప్రాపర్టీ అప్డేట్స్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్సైట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.